ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్పై దాడులు చేశామని చెప్పి భారత ఆర్మీ ప్రకటించింది. అటువంటి సమయంలో పాక్ కూడా తమపై దాడులకు ప్రయత్నించిందని తెలిపాయి భారత భద్రతా బలగాలు. భవిష్యత్తులో ఇటువంటి ప్రయత్నాలను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా భారత్ పాక్ సరిహద్దులో గస్తీ పెంచడంతో పాటు డ్రోన్ స్క్వాడ్లను ముమ్మరంగా మోహరించే పనిలో నిమగ్నమయ్యాయి. సరిహద్దుల్లో నిర్దిష్ట అవుట్పోస్టుల్లో ఉండే డ్రోన్ దళాల్లో నిఘాకు సంబంధించి అనేక వ్యవస్థలు ఉంటాయి. ఈ స్క్వాడ్రాన్లో నిఘాతో పాటు మానవరహిత విమానాలు లేదా డ్రోన్లు ఉంటాయి. ఈ పరికరాలను ఆపరేట్ చేసేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తారు. చండీగఢ్లోని బీఎస్ఎఫ్ వెస్టర్న్ కమాండ్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఈ బృందాలకు దిశానిర్దేశం చేస్తుంది. రక్షణ, పరిశోధన, నిఘా సంస్థలతో ఈ బృందాలు కీలక వివరాలను పంచుకుంటాయి. ఈ స్క్వాడ్రన్ లో చిన్న, భారీ స్థాయి నిఘా ప్రతిస్పందన డ్రోన్లు ఉంటాయి. ఆపరేషన్ సింధూర్ లాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు శత్రు డ్రోన్లపై ధీటుగా ఇవి విరుచుకుపడతాయి. ఒక చిన్న బృందంలో 2 నుంచి 3 సిబ్బంది ఉంటారు. ముప్పు అధికంగా ఉండే సరిహద్దు పోస్టుల వద్ద వీరిని మోహరిస్తారు. జమ్మూ నుంచి గుజరాత్ వరకు 2000 కిలోమీటర్ల మేర ఉన్న భారత్ పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు భద్రతా బాధ్యత బీఎస్ఎఫ్ తీసుకుంటుంది. ఇక భారత్లోని స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ వేలాది డ్రోన్లతో దాడులకు తెగబడింది. జమ్మూలోని కర్కోలా సరిహద్దు పోస్ట్ వద్ద డ్రోన్లతో జారవిడిచిన బాంబు పేలి 2 బీఎస్ఎఫ్ సిబ్బంది, ఓ ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోవడంతో పాటు 4 తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల నుంచి పాఠాలు నేర్చుకున్న భారత సైన్యం సరిహద్దుల్లో సైనిక బలోపేతం, బలహీనతకు సంబంధించి విశ్లేషణల అనంతరం భద్రతను మరింత పెంచే ప్రక్రియ చేపట్టింది. ఈ నేపథ్యంలో డ్రోన్ దాడులను తట్టుకునే విధంగా సరిహద్దు బంకర్ల పైకప్పు గోడలను అల్యూమినియం షీట్లతో బలోపేతం చేసే ప్రక్రియ కొనసాగుతోంది.